పోతుగడ్డలో ఈ రాత్రి యుద్ధం. నమస్కారం. సుమాడ అస్సలు తగ్గేదేలే. నటనతో ఏడిపించడం మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ తో నవ్వించడం కూడా మాకు బాగా తెలుసు అని ప్రూవ్ చేయడానికి వచ్చేస్తున్నారు అవర్ బిలోవ్డ్ యాక్టర్స్ నగేష్ గారు, ఉషశ్రీ గారు అండ్ ఉష గారు. ఇక్కడ సీనియర్ మోస్ట్ ఎవరండి? మీరే నన్ను వదిలేయండి. మీ ముగ్గురులో నన్నెందుకు కలుపుతాను? నేను కాదు నేను చిన్నపిల్లని. ఈమె నాకు తెలిసి సీనియర్. ఇది అన్యాయం. ఏ సంవత్సరం వచ్చావు చెప్పు? నేను నీకన్నా వెనకాల వచ్చాను. నన్ను వదిలేయండి. నేను వదలను. నన్ను కలిపినప్పుడు నేను ఎలా వదులుతాను? సరే 92 2024 సుమా అయిందా? బాగైందా? సరేనండి, ఆవిడ కూడా ఏదో ఒకటి మాట్లాడిద్దాం. చెప్పండి. మీరు ఎప్పుడమ్మా వచ్చింది? ఆవిడ అరగంట అయింది వచ్చి. మీరు మాట్లాడిస్తే మాట్లాడతారు ఆవిడ. నేను 2001లో వచ్చాను. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇప్పుడు చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు నాగేష్ గారు? 1989లో వచ్చా. ఏం చేశారు అప్పుడు ప్రోగ్రామ్? ఏం లేదు, పక్క నుంచి చప్పట్లు కొట్టాం. అప్పట్లోనే చప్పట్లు కొట్టే కార్యక్రమం ఉండేదా? ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, ఎంత క్రేజ్ ని సంపాదించాము అనే పాపులారిటీని సంపాదించుకున్నటువంటి యాక్టర్స్ వచ్చేస్తూ ఉన్నారు ఇక్కడికి. లెట్స్ వెల్కమ్ సెల్వరాజ్ గారు, షీలా సింగ్ గారు అండ్ లహరి గారు. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది నా అడ్డ. నేనే గొప్ప డాన్సర్ అనుకున్నా, నాకన్నా గొప్ప డాన్సర్ వీడు. అసలు సెల్వరాజ్ గారు చేసినటువంటి ఆ మూమెంట్లు ఉన్నాయి. అసలు ఆ మూమెంట్లు ఏంటి అని నా భూతో నా భవిష్యత్. కానీ లాస్ట్ టైం సెల్వరాజ్ గారు మా షోకి వచ్చినప్పుడు, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు గోల్డ్ తప్పకుండా తీసుకొస్తాను అని చెప్పారు. వేసుకొచ్చాగా? వేసుకుని రావడం కాదండి, తీసుకొస్తానన్నారు. అంటే వేసుకురావడం మీరు తీసుకురావడం మీరా? ఎవరైతే ఆరెంజ్ ని సింగిల్ పీల్ తో ఒలుస్తారో వాళ్ళు ఒక అద్భుతమైన బహుమతిని గెలుచుకుంటారు. తీసుకోండి అక్కయ్య. కాచుమక్క ఇది ఆల్రెడీ ఇంత టైట్ గా ఉంది. లూజ్ చేయి. తొక్క తీయమంటే పిసికేస్తున్నాడు. అంటే లూజ్ చేస్తున్నా. ఈ తొక్క ఏదైతే ఉందో సింగిల్ గా రావాలి. మధ్యలో బ్రేక్ అయిందంటే అయిపోయారు మీరు. తినమని చెప్పలేదు మేము. రెడీ 1 2 3 గో. ఈ గేమ్ పేరు తొక్క గేమ్. నేను తీసాను. మాకు తెలుసు నువ్వు తొక్కలు బాగా తీస్తావని. ఒకసారి అందరూ ఇలా పట్టుకోండి. సెల్వరాజ్ గారు అవుట్ ఆఫ్ ద గేమ్. ఎస్, అండ్ మీరు ఇలా చేయడం వల్ల మీరు కూడా గేమ్ లోంచి అవుట్. ఎందుకండి? మీరు దీన్ని ఇలా అన్నారు. మీరు ఆడవాళ్ళు గెలవాలని మీరు ట్రై చేస్తున్నారు. లేదు, ఆడవాళ్ళు ఈడవాళ్ళు లేరు, అందరు ఈడవాళ్లే. ఈ గేమ్ లో నేను తొక్క తీసి చూపించాలి అని చెప్పాను. ఇది చూసారా మీరు? వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్? ఇస్ అవుట్ ఆఫ్ ద గేమ్. అయ్యా! yes I'm sorry, let me just check. తొక్కల గేమ్ ఇలాగే ఉంటుంది మరి. తొక్కల గేమ్ ఇది మీరు లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకోకూడదు, రైట్ హ్యాండ్ లో పట్టుకోవాలి. చెప్పారా? తొక్కల గేమ్. ఇట్రమ్మా ఇట్రా. ఓకే సరే, కంగ్రాచులేషన్స్. సో షీలా సింగ్ ని నేను విన్నర్ గా డిక్లేర్ చేస్తున్నాను. షీలా, కంగ్రాచులేషన్స్, నువ్వు అద్భుతమైన గిఫ్ట్ గెలుచుకున్నావు.
పులిహోర టీం, మీరు పరవన్నం టీం. సో పరవన్నం టీం అక్కడికి వెళ్ళండి, పులిహోర టీం ఇక్కడికి వెళ్ళండి. పులిహోర పరవన్నం టీం ఈ రోజు ఎలా ఆడతారో చూద్దాము. మన మొట్టమొదటి రౌండ్ మొదలెట్టేస్తున్నాము. మన మొదటి రౌండ్ దోచేయి. టీం పరవన్నం సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఫుల్ జోష్ కనిపిస్తుంది. అండ్ టీం పులిహోరని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. అక్కడ పిల్లల్ని పెట్టి ఇక్కడ ఆంటీ అంకుల్ని పెట్టారు. అంటే మీ వయసుకి తగ్గట్టుగా పెట్టారులేండి. మొదటి రౌండ్ రూల్స్ చెప్పేస్తాను. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. ఒక నిమిషం బాగా ఏడుస్తున్నాడు, వాడి సంగతి చూసేస్తాం. మనం వెళ్ళాం తారా. ఓకే, ఇప్పుడు రూల్స్ ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. వాటికి మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు పాయింట్లు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి మీకు 10,000 నుంచి 2 లక్షల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 20 సంవత్సరాల కిందట సుమ కనబడుతోంది నాకు. వాడు ఎందుకు ఆశ్చర్యపోతున్నాడు తెలుసా మీకు? వీడి కొడుకుని కూడా మీరు ఎత్తుకుంటారు. మిమ్మల్ని ఎత్తుకోకుండా ఉంటే చాలా వెళ్ళండి. కాదు, మా అమ్మ మీరు ఇద్దరు కలిసి నన్ను ఎత్తుకున్న ఫోటో ఉంది. ఆ రోజే పడేయాల్సింది కింద మిమ్మల్ని. నేను వెళ్ళండి. ఇదిగో నాన్న చూడు, ప్రపంచంలో చాలా చాలా డేంజరస్ ఐటమ్ ఇదేనన్న. జాగ్రత్తగా ఉండాలమ్మా దీంతో. వాడికి అదే కావాలట. ఎనీవే ఫస్ట్ మనము ఇక మొదలు పెట్టాలి కాబట్టి నువ్వు వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుతూ ఉండు, ఓకేనా? ఇది వద్దులే, ఇది వేరేది ఇస్తాను నీకు. ఇదిగో ప్లీజ్ అట్లాగైనా తీసుకోరా. సరే, మనం ఇప్పుడు వీళ్ళతో మొదలెడతాం. నువ్వు చూస్తూ ఉండు. మీ టీం వాళ్ళకి డబ్బులు వచ్చేలాగా చెయ్యి, ఓకేనా? రండి, ఇద్దరు రండి. అంటే మీరు డిసైడ్ చేసుకోండి ఎవరిద్దరు రావాలి అని. లేదు, మేము హట్ అయ్యాం. మేమిద్దరం మాట్లాడితే ఆయన సింగిల్ గా మాట్లాడుతున్నారు. మా ఆవిడ రాలేదని ఫీల్ అవుతున్నారు. అందుకే మేము హట్ అయ్యి ఆయన అవాయిడ్ చేసి మేము ఇద్దరం వచ్చాం. ప్లీజ్ మూవ్ అవుట్ ఫ్రమ్ హియర్. పర్లేదమ్మా, లేడీస్ ఫస్ట్. 90 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తాను. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని సమాధానాలు చెప్పగలిగితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. రెడీ అయితే ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బ్యూటీ పార్లర్ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫేషియల్స్ ఓకే, లేదు. అపాయింట్మెంట్ రైట్ ఆన్సర్. నంబర్ 10 మసాజ్. ఓకే, మసాజ్. నంబర్ 3 పెడిక్యూర్, మానిక్యూర్. పెడిక్యూర్లు, మానిక్యూర్లు. ఓకే, లేదు. హెయిర్ కటింగ్. హెయిర్ కటింగ్ లేదు. మనీ రేట్లు. నంబర్ 7 రైట్ ఆన్సర్. యాడ్స్ ద్వారా తెలుస్తుంది. యాడ్స్. నంబర్ 9 రైట్ ఆన్సర్. హెయిర్ కలరింగ్. ఓకే, లేదు. అమ్మాయిలు ఉంటారు. రైట్ ఆన్సర్. బ్యూటీషియన్స్. రైట్ ఆన్సర్. నంబర్ 14. ఎక్కడుంది టైము? మీ ముందరే ఉండిందండి, మాకు కనపడలేదు. అంతే. ఒక్కోసారి మన టైం వచ్చేంత వరకు మన టైం మనకు కనపడదు. నేను నిన్ను చూసి ఆడవాళ్ళు అది చూడడం మర్చిపోయా. మీరు చెప్పనటువంటి ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కోర్సులు అది చెప్పలే. కోర్సెస్ కండక్ట్ చేస్తారు. మేకప్ ఐటమ్స్ ఉంటాయి. అసలే రోజు పూసుకునేది. మా టైంలో అవన్నీ లేవండి. సెల్ఫీలు, వీడియోలు ఉంటాయా? ఉంటాయి. చాలా మంది పార్లర్ కి వెళ్ళి ఇలా బ్లో డ్రై చేయగానే ఇలా వీడియోలు పెట్టేస్తూ ఉంటారన్నమాట. అది ఓకే. అయితే అద్దము, చేరు, మోడల్ ఫోటోస్ ఉంటాయి కదా అక్కడ. ఇలా మార్కెటింగ్ టిప్స్, రెమెడీస్, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, ఆఫర్లు, డిస్కౌంట్లు. ఆదివారం, వీకెండ్ ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. 5 లక్షల రౌండ్ ఫిగర్ వచ్చింది మీకు. అయితే ఇప్పుడు ఎలాగో బ్యూటీ పార్లర్ అవి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఒక పెళ్లి చూపులకు వచ్చారు. పెళ్లి కొడుకు మన సెల్వరాజ్ గారు. మీ ఫ్యామిలీ చూడడానికి వచ్చారు అంతే. అబ్బాయి గుణగణాలు, అబ్బాయి మంచివాడా కాదా, అబ్బాయి ఇల్లెలా ఉంది, డబ్బు ఉందా లేదా. నేను కూడా నేను పక్కనే. మరి అమ్మ, ఒరే తమ్ముడు, ఈ రోజు నీకు పెళ్లి చూపులు రా. ఇప్పటికి 1116 పెళ్లి చూపులు అయిపోయాయి నీకు. 17 అవుతుంది. ఇదైనా సరే సవ్యంగా జరగాలని. ఇది బాగా జరిగినట్టయితే నీకు గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను రా. మావయ్య చైన్ అడుగుతున్నాడు వీడు. మావయ్య చైన్ అంట. అన్ని నీకేరా. పెళ్లి కూతురు అమ్మ, పెళ్లి కూతురు పిన్నండి. ఈయన పెళ్లి కూతురు బాబాయ్. పెళ్లి కొడుకు వాళ్ళ అక్కని, వాళ్ళ మేనల్లుడు. వీడి బంగారం అంతా వీడికే. బాబేంటి అమ్మాయిలాగా సిగ్గుపడుతున్నాడు. ఇంకా
ఒరిజినల్. నేను ఒరిజినల్ కాదని చెక్ చేస్తున్నాను. అరే నాకే నువ్వు కూడా బీకరా. సుమ గారు, ఇది ఒరిజినల్ బంగారమే అంటారా? అయ్యో, వాడు మెడలో వేసుకున్నది మా వాడు ఒరిజినల్ బంగారం. ఈ గంట ఏంటండి ఇక్కడ పెట్టాడు? అంటే వాడు వస్తున్నాడని అందరికి తెలియడానికి. మీ వాడు పిల్లి లాంటి వాడు కాదు, మా వాడు గేదె. అది కాదు. కాస్త వయసు ఎక్కువలా ఉందండి. మీకు మాత్రం ఏమైనా తక్కువ ఉందా? ఇంతకు పెళ్లి కూతురుని ఇస్తారా లేదా? ఇలాంటి కోపిస్తాడికి మేము ఇవ్వమండి. మేము ఇవ్వం మీలాంటి వాళ్ళకి. మీ వాడిది విగ్ అండి, అది ఒరిజినల్ హెయిరే కాదు. ఇవాళ రేపు పతలో ఎక్కువ ఉన్నారు, ఒరిజినల్ చుట్టూ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పిక్కో పిక్కో. నాకు ఈ అబ్బాయి నచ్చలేదండి. నాకే మీరు నచ్చలే. కొండి. మీకు వాడి ఫ్లాష్ బ్యాక్ తెలియదు, వెళ్ళిపోండి. ఇదిగోండి మీకు 5 లక్షల క్యాష్. ఓకే, మీరు రండి. ఇందాక చూసారు కదా, వాళ్ళకి 5 లక్షలు వచ్చాయి. టోటల్ గా మీరు ఎంత సంపాదించుకోవాలని మీరు అనుకుంటున్నారు? వాళ్ళని క్రాస్ చేసేద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ మీరు కోరుకున్నటువంటి డబ్బులు మీ జీవితంలో సంపాదించినట్టయితే మీరు ఫస్ట్ ఏంటి కొనాలి, లేదంటే తినాలి, లేదంటే వెళ్ళాలి, అలా ఏమైనా ఉంటాయి కదా? ప్రస్తుతం లహరి అబ్బాయికి డైపర్లు కొనడంలో బిజీగా ఉంది. ఆడవాళ్ళకి ఏం కావాలి? బంగారం కావాలి, ఇల్లు కావాలి, కార్ కావాలి, ట్రిప్పులు కావాలి, అన్ని కావాలి. ఓ, నీకు కూడా నెవర్ ఎండింగ్ లిస్ట్ ఉంది. మీకు? నాకు మాత్రం అంత లేదు కానీ కొన్ని ఫస్ట్ నా హోమ్ లోన్ సెటిల్ చేసిన తర్వాత మిగతాది ఏం చేయాలనేది ఆలోచిస్తాను. హోమ్ లోన్ అంటే ఎన్నో హోమ్ అది. ఒకటేనండి, ఒకటే. నేనైతే మా ఇంట్లో ఒక 6 ఆడపిల్లలు ఉన్నారు. 6 ఆడపిల్లలు ఉన్నారా? అంటే మా తమ్ముడు పిల్లలు వాళ్ళందరికీ నేను వాళ్ళ పెళ్లిళ్ళకి హెల్ప్ చేద్దామని ఉంది. వావ్, సూపర్, వెరీ నైస్. నాగేష్ గారు? మా పక్కింటి ఆవిడకి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆవిడ 2 గాజులు అమ్ముకుంది. ఆ 2 గాజులు నేను కొనివ్వాలని డిసైడ్ అయ్యాను. ఆ పక్కింటి ఆవిడే. నేను గెలిస్తే ఉషాకి వడ్డానం చేయిస్తా. నువ్వు గెలిచిన డబ్బులు కూడా సరిపోవడానికి. ఓకే, సరే, మీ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. అబ్బాయిలు అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్రాండ్లు. లేదు. అబ్బాయి హ్యాండ్సమ్ బాయ్స్. లేదు. జిమ్ రైట్ ఆన్సర్. నంబర్ 8. హైట్ చూస్తాము. మంచి హైట్ చూస్తారు. లేదు. మందు సిగరెట్. నంబర్ 15 రైట్ ఆన్సర్. డ్రెస్సింగ్ లేదు. గడ్డం రైట్ ఆన్సర్. నంబర్ 3. బైకులు కార్లు 13 రైట్ ఆన్సర్. జాబ్ ఉద్యోగం. నంబర్ 5 రైట్ ఆన్సర్. పబ్బులు క్లబ్బులు. ఓకే, గాలి తిరుగుళ్ళు. నంబర్ 1. $5,70,000. మీరు చెప్పని ఆన్సర్. ఓకే, చూడండి. నంబర్ 2 కాలేజ్ బంక్ కొట్టడం. మెయిన్ గ్రూపులు గ్యాంగులు. గ్రూపిజం కొట్టుకుంటారు. టూర్స్. బాధ్యతలు. అబ్బా, అంత ఉందేంటి? పిట్టగోడ. క్రికెట్. క్రికెట్ మెయిన్. లుంగి పంచకట్టు. అమ్మాయిలు వెంటపడ్డం. బెనిఫిట్ షో. అయ్యా, అమ్మాయిల వెంట పడ్డా ఎలా మిస్ అయ్యాము అసలు. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మనకి ఎలాగో అబ్బాయిలు అన్న టాపిక్ వచ్చింది కాబట్టి, మనం ఈ మధ్య కాలంలో బాగా చూసినట్టయితే ఎక్కువగా సారీ డ్రేపింగ్ ట్రైనింగ్ సెంటర్ అని అందరూ పెడుతున్నారు. చూసాను నేను సో కూడా. ఇప్పుడు సెల్వరాజ్ గారు లుంగి డ్రేపింగ్ ట్రైనింగ్ సెంటర్ అని పెట్టారు. చాలా మంది బాయ్స్ కి తెలియట్లేదు, మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. 4 అబ్బాయిలు రండి. బాబు ప్యాంట్ తిప్పి రావాలి. బాయ్స్, వెల్కమ్ టు లుంగి ట్రైనింగ్ సెంటర్. ఇప్పుడు లుంగి ఎలా కట్టాలో మీ అందరికి చూపిస్తా, నన్ను చూసి నేర్చుకోండి. ఇలా వెనకకి తీసుకోండి. ఈయనకేంటి సగమే ఇచ్చారు లుంగి? అది టవలా లుంగియా? ఆయన ఏం చేస్తున్నాడు? అరే నువ్వు ప్యాంట్ వేయకరా బాబు, లుంగి కట్టు. ఫస్ట్ లెఫ్ట్, ఆ తర్వాత రైట్, మలిచి పెట్టు లోపలికి. లుంగి ఎత్తి కట్టు. సార్ వాడు లుంగి కట్టలేదు ఇంకా.
ఇట్లా ఎత్తి కట్టడం వల్ల 3 ఉపయోగాలు ఉన్నాయి మనకి. పరిగెత్తడం మంచిగా వస్తుంది, చెట్లు ఎక్కడానికి వస్తుంది. చెట్లు ఎక్కడమా? నువ్వు ఎక్కేటప్పుడు కింద ఎవరు లేకుండా చూసుకో. లోపల గాలి హాయిగా పోతుంది అనమాట ఇట్లాగా. సో అది ఫస్ట్ మనకు కావాల్సింది. ఇంకోటి తొందరగా పాట పాడొచ్చు. రైట్, నీది అటు ఇటు వెరీ నైస్. ఫ్యూచర్ లో ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఓపెన్ అవ్వాలని, మగవాళ్ళకు కూడా ఉద్యోగాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో కంగ్రాచులేషన్. అలా పరవన్నం టీం వాళ్ళు జస్ట్ లీడ్ లో ఉన్నారు అండ్ మన పులిహోర టీం వాళ్ళు పరుగులు 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 పెడుతున్నారు. మన రెండో రౌండ్ మొదలు పెడుతున్నాము. మన రెండో రౌండ్ నువ్వా నేనా. సో ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి క్లూలు ఇస్తూ ఉంటాం. ఫస్ట్ క్లూకే మీరు బజర్ నొక్కి సమాధానం చెప్తే 1 లాక్ వచ్చేస్తుంది మీకు. కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే 1 లాక్ పోతుంది. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. ఎవరు చెప్పలేదు అనుకోండి, సెకండ్ క్లూకి వెళ్తాం. సెకండ్ క్లూకి చెప్పారనుకోండి 75,000, థర్డ్ క్లూ అయితే 50,000, లాస్ట్ క్లూ అయితే 25,000. ఇది బజర్ రౌండ్ కాబట్టి జాగ్రత్తగా ఆచి తూచి అడుగేయాలి మీరు. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఎవరో బజర్ నొక్కేశారు. నేనే నొక్కా. పులిహోర బ్యాచ్ ఎందుకు? బొబ్బట్లు. 1 లాక్ కి మీరు లాక్ చేసేశారు. Yes. సరే, వీళ్ళ ఆన్సర్ లాక్ చేసాం కాబట్టి ఇంకా ఎవరు బజర్ నొక్కే అవకాశం లేదు. ఓకే. సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. అక్కడ ఏదో తిరగలి ఉంది. తిరగల్ని వేసి ఆ తర్వాత ఆ పొడిని తీసి చేసేటువంటి ఒక ఫుడ్ ఐటమ్ అని నాకు అనిపిస్తోంది. సున్నుండలు. మీరు బొబ్బట్ల దగ్గర లాక్ అయి ఉన్నారు. మూడో క్లూ. అక్కడ ఆది సినిమాలో ఒక సాంగ్ నడుస్తుంది. ఆ సాంగ్ ఏంటంటే సున్నుండా తీసుకోవో బావా. అది ఆ సాంగ్ నడుస్తోంది. మరి దీనికి బొబ్బట్టికి ఉండేటువంటి రిలేషన్షిప్ ఏంటంటే ఒకటే ప్లేట్ లో పక్క పక్కన ఉన్నారు అంతే. ఎంత పని చేశారండి. నాలుగో క్లూ ఏంటో చూద్దాం. అక్కడ మనం చూసినట్టయితే కొంచెం బెల్లం, కొంచెం మినుములు, ఇవి 2 ఉన్నాయన్నమాట. అయినా సరే మన నాగేష్ కర్రా గారు వాటితోనే మనం బొబ్బట్లు చేస్తాము అని నమ్మినట్టయితే బొబ్బట్లే. ఆ పాట కూడా ఉంది కదా, బొబ్బట్లు తీసుకో. సరే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. ఇలాంటి సందర్భాల్లో నిజంగానే మీరు మీ ఆవిడ్ని గుర్తు చేసుకోవాలి. మా ఆవిడ లేదు కాబట్టి వీళ్ళు నన్ను కొడుతున్నారు. ఇవ్వండి 1,00,000 రూపాయలు. ఇంట్లో మా ఆవిడ దెబ్బలు, ఇక్కడ ఈవిడ దెబ్బలు. 1,00,000 రూపాయలు పోయాయి. కాదు, మీ ఆవిడ ఉంటే మీ ఆవిడ మాత్రమే కొట్టేది. ఇప్పుడు వేరే వాళ్ళ ఆవిడలు కూడా కొడుతున్నారు. అసలు మీరు ఒకసారి ఉషాని చూసుంటే మీకు సున్నుండలు చక్కగా గుర్తొచ్చాయి. ఎనీవే, మనం సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ ఫోటోల ఆధారంగా ప్రముఖ వ్యక్తి ఎవరో కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. డిసెంబర్ 12, 2024 ఒక ప్రముఖ వ్యక్తికి చాలా ఇంపార్టెంట్ డేట్ ఇది. ఫస్ట్ క్లూ 1 లాక్ రూపీస్ క్లూ ఎవరో చెప్పలేకపోయారు. సెకండ్ క్లూలోకి వెళ్దాం. ఆ వ్యక్తికి 18 సంవత్సరాలు మాత్రమే. పరవన్నం టీం చెస్ ఛాంపియన్. పేరు అతను గుకేష్. ఓకే, సో మీరైతే ఇది గుకేష్ అనుకుంటున్నారు. అనుకోవడం కాదు, ఫిక్స్. కరెక్ట్ అయితే 75,000 వస్తుంది మీకు. ఓకే. థర్డ్ క్లూ. వరల్డ్ చెస్ ఛాంపియన్. ఇది గుకేష్ ఏనా కాదా అనేది 4వ క్లూ కూడా చూస్తే మనకు అర్థమైపోతుంది. 4వ క్లూ చెస్ విన్నింగ్ మూవ్స్ అవే. సో లెట్స్ సీ రైట్ ఆన్సర్ ఏంటి. రైట్ ఆన్సర్.
గుకేష్, హార్టీ కంగ్రాచులేషన్స్. ఇండియా వైడ్ గా ఎవ్రీబడి సో ప్రౌడ్ ఆఫ్ యూ. యంగెస్ట్ చెస్ వరల్డ్ ఛాంపియన్ అంటే అది చిన్న విషయం కాదు. అండ్ ఎంత హార్డ్ వర్క్ దీని మీద పెట్టారు పేరెంట్స్ అనేది. సో హ్యాట్స్ ఆఫ్ టు ద పేరెంట్స్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు గుకేష్. సో మీరు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల పనిష్మెంట్ ఒకటి ఉంది. పనిష్మెంట్ ఏంటంటే ఇంట్లో దొంగతనం, అది పనిష్మెంట్. దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. వీడికి తెలియట్లేదు, వీడికి ఎంట్రీ సాంగ్ చీకట్లో వేసారు, అది ఎడిటింగ్ లో పోతుందని. నేను గజ దొంగని, ఇవాళ ఇల్లు మొత్తం దోచేస్తా, డబ్బు బంగారు వజ్రాలు మొత్తం పట్టుకుపోతా. నేర్చుకున్న డైలాగ్ లో వెళ్ళిపో. దొంగ తెరిచోరా పేరు కట్ అయిపోతుంది. ఏం తెరిచారా? అమ్మో, అంటే ఆ బెడ్రూమ్ లో ఉండేటువంటి 7 వారాల నగలు తీసుకొని వెళ్ళిపోతావా? మీ ఇంట్లో నగలు బెడ్రూమ్ ఉందా? అవును. ఓకే. నీ తల పగల కొడతాను. ఏమనుకుంటున్నావు? పచ్చడి చేస్తా నేను. ఏంటి ఏమన్నా? పచ్చడి చేస్తా నేను. సరే చేసేగా ఫోన్ వచ్చి పట్టుకెళ్తా. ఎందుకు మా ఇంటికి వచ్చావు దొంగ? మీ ఇంట్లో బోల్ డబ్బు ఉంది. అవునా, నీకు తెలిసిపోయిందా? తెలిసింది. అంటే బెడ్రూమ్ పక్కన ఉండేటువంటి బీరువాలో మేము 1 కోటి రూపాయలు దాచిపెట్టామని నీకు తెలిసిపోయిందా? అయ్యో. నువ్వు గనక అక్కడ చేయి పెట్టావు, ఎక్కడ కీమ చేస్తా. మేడం బంగారం గోల్డేనా? దీన్ని మాత్రం చేయబెట్టదు. బంగారం గోల్డేనా? బంగారం గోల్డేనా ఏంట్రా ఎదవ దొంగ? ఇదిగో నువ్వు ఇలా చేసావంటే నేను చెప్పేస్తున్నాను, మా ఆయన పోకముందు పోపుల పెట్టెలో దాచిపెట్టినటువంటి 1,00,000 రూపాయలు తీసేసుకుంటావా ఏంటి? ఎందుకండి మీరు అవన్నీ హింట్లు ఇస్తారు? కాలు ముక్కలు తీస్తే అక్కడ పోయినావంటే నాకు బలం ఉంది, నేను కొడతా. నాకు కళ్ళున్నాయి. కుదరా మడిచి అమ్మో, కొంప తీసి వాడి మెడలో ఉండేటువంటి బంగారం గాని తీసుకుంటావా ఏంటి? ఏదైనా ముట్టు, దీన్ని ముట్టొద్దు. నీకు ఒక విషయం తెలుసా? ఇది రోల్డ్ గోల్డ్. ఏంటి అది రోల్డ్ గోల్డా? ఎంత మాట చెప్పావురా? నాన్నగారు ఎంతో కష్టపడి బంగారం అంతా దాచిపెట్టి దాన్ని కరగదీసి నీకోసం చైన్ చేసి నీ మెడలో వేస్తే ఇది రోల్డ్ గోల్డ్ అంటావా? సిగ్గులేదు నీకు? సిగ్గులేదు? డబ్బు అంతా పక్కన పెట్టు. మా కూతురు ఉండేటువంటి గదిలోకి అయితే నువ్వు వెళ్ళలేదు కదా? ఉషా, ఏంటిది మీ ఇల్లా? అవును. తెలియక దొంగతనం చేశానే. నువ్వు దొంగవా? మేడం, ఇది నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? దాన్ని మెయింటైన్ చేస్తాకే. ఏం పోగొట్టుకున్నావు బాబీ? నేను గర్ల్ ఫ్రెండ్ అనగా నేను గొంతారిపోయింది. ఆవిడ మెయింటైన్ చేస్తాకే నేను దొంగతనం చేస్తున్నాను మేడం. అల్లుడు గారు. అత్తయ్య నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అవును. అంటే నీకు ఇవ్వాల్సినటువంటి కట్నం డబ్బులు మొత్తం మేము ఇచ్చేసాము ముందుగానే. అయినా బాబు, కట్నం తీసుకోవడం మంచిది కాదు కాబట్టి తీసుకున్నవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టుకుని వెళ్ళకపోతే గొంతు కోస్తా. గొంతు తడారడం కాదురా, ఇలా వచ్చారా? గొంతు తీసేస్తా. నమస్తే అత్తయ్య గారు. నువ్వు ఇంకొక క్షణం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇదిగో వీడు దొంగని తెలిసాక నేను అసలు పెళ్లి చేసుకోను వాడిని. నీకు ఇప్పటి వరకు పెళ్లిలే కావట్లేదు, ఎలాగో అలా పెళ్లి చేసుకొని ఇటుతో సెటిల్ అయిపో. అత్తయ్య గారు, పండుగ బట్టలు పెడతాను. నాకు పండగ బట్టలు కాదురా, నీ ఏళ్ళు పో. ఛీ, నువ్వు దొంగమని తెలియక. 3వ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నెంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గన్నని బట్టి పాట ఏంటో కనిపెట్టాలి. చాలా పాటలు ఉన్నాయి. ఫస్ట్ క్లూ 1 lakh రూపీస్ క్లూ ఎవరో చెప్పలేకపోయారు. సెకండ్ క్లూలోకి వెళ్దాం. కళ్ళు ఎస్, ఇక్కడ మనకి పులిహోర టీం వాళ్ళు బజర్ నొక్కారు. గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల. వేసుకోమనండి ఆ పాటని. వేయరు, ఇది కరెక్ట్ అయితే వేస్తారు. 3వ క్లూ ఏంటో చూద్దాం. జున్ను ఉంది అక్కడ, జున్ను. అండ్ 4వ క్లూ పిల్ల. బా, చాలా క్యూట్ పిల్ల. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. కన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా.
జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. టీమ్ కి డబ్బులు రాగానే ఏం డాన్స్ చేశారని కానీ ఇదిగోండి. ఫెంటాస్టిక్ డాన్స్ అండి, అద్భుతం. కదా ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూసారు కదా అక్కడ టీవీ ఉంది. టీవీలు ఎక్కడెక్కడ పెడతారు? సెకండ్ క్లూ, అక్కడ మ్యాగజైన్స్ ఉంటాయి, అలాగే కొన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఓకే, బజర్ మన పులిహోర టీం నొక్కేశారు. హాల్లో పెడతాం. ఓకే, హాల్ అనుకుంటున్నారా ఆన్సర్? నెక్స్ట్ క్లూ, ఒక స్ప్రే ఉంది, వాటర్ స్ప్రే. మరి ఇది హాల్లో ఎందుకు ఉందో నాకు తెలియదు. 4వ క్లూ, కత్తెరలు దువ్వెన్లు ఉన్నాయి అంటే మరి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది హాల్ అయితే కాదు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. కాదు, ఇందాక బాగా డాన్స్ చేసి ఉత్సాహంగా 75,000 తీసుకొని వెళ్ళింది. ఆగండి, నేను చూసుకుంటున్నా ఆవిడ్ని. హలో, మీ ఆవిడ లేరు ఇక్కడ, మర్చిపోకండి. ఇలా మీరు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మీకు ఒక పనిష్మెంట్ ఉంది. పనిష్మెంట్ ఏంటంటే మేము కొన్ని ఫోటోలు ప్లే చేస్తాము, వాటి ఎక్స్ప్రెషన్స్ ని మీరు రీక్రియేట్ చేయాలి. ఫస్ట్ ఉషా. బాగుంది. అది ఉష ఫోటోనే అది. ఏది ఉషా, ఒకసారి మళ్ళీ పెట్టు. అగో అలాగే అగో. బా వండర్ఫుల్. రెండో ఫోటో, కత్తిలా ఉన్నావు అంటుడు. ఎగ్జాక్ట్ పెట్టావు, ఆయన సిస్టర్ లా ఉన్నావు. వెరీ గుడ్. కాదు, ఇది ప్రత్యేకంగా పెట్టేదేముంది అంటున్నా. ఒక్కసారి విత్ ఎక్స్ప్రెషన్ ఇట్లా పక్కకి. ఏం పండు కోతి లెక్కనున్నావురా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రండి ఉషా గారు. ఓడిపోతే ఇంత పనిష్మెంట్సా? ఇది ఇంత పనిష్మెంట్ మీకు కాదు, మేము చూడాల్సి వస్తుంది కదా. ఇది ఇంకొంచెం బ్రైటర్ గా, కళ్ళు కూడా కొంచెం పెద్దగా చేయాలి. బామో సెకండ్ పిక్చర్, బా సేమ్. మీరు వాళ్ళ పిన్నిగారా? ఈ టీం వాళ్ళు కూడా కొన్ని ఎక్స్ప్రెషన్లు ఇస్తారు. పనిష్మెంట్ వాళ్ళకి కదా. కాదు, మీకు కదా పనిష్మెంట్ అయింది. మీరు వాళ్ళ మొహాలు చూడాల్సి వచ్చింది. ఇప్పుడు మీ మొహాలు వాళ్ళకి చూపించండి. రండి షీలా. సేమ్. సెకండ్ పిక్చర్, ఇది నాగేష్ కర్రా గారి వేలు విడిచిన కాలు విడిచిన కజిన్. రండి సెల్వరాజ్ గారు. ఈ స్టోరీలో చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ పెన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందాకటి నుంచి చెవులో ఎగ్జాక్ట్ ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా. దమ్మ లహరి. మీ వాళ్ళకి చూపించు. అది అట్టాక. వెరీ నైస్. ఇంకెంతకన్నా చూడలేకపోతున్నాను నేను. నెక్స్ట్. ఓ మేమే విన్నర్స్. వెరీ గుడ్, నైస్. ఓకే, సో ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్న టీం మన పరవాన్నం టీమే లీడ్ లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్.
రౌండ్ లో ఏంటంటే మేము ఆల్రెడీ సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్లు ఉంటాయి. టాప్ ఆన్సర్ ఏంటి అంటే ఎక్కువ మంది చెప్పిన ఆన్సర్ ఏంటి గెస్ చేయడమే ఈ గేమ్. మీకు ఆన్సర్ తెలిసింది అనుకోండి, ఈ 4గిట్లో ఇదే ఎక్కువ మంది చెప్పుంటారు అని బజర్ నొక్కండి. మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో నుంచి ఎంతో కొంత ABCD ఆప్షన్స్ లో ఏదో ఒక దాంట్లో మీరు పెట్టచ్చు. మీ గెస్ కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. అయితే బజర్ నొక్కని వాళ్ళు ఈ నొక్కిన వాళ్ళ ఆన్సర్ రైటా రాంగా అనే దాని మీద అమౌంట్ పెట్టచ్చు. మీ గెస్ కరెక్ట్ అయినట్టయితే అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. సో రెడీ, ఫస్ట్ క్వశ్చన్. మనం మనుషులతో కాకుండా ఎక్కువగా వేటితో మాట్లాడుతూ ఉంటాము? స్టూడెంట్స్ ఏమంటారో విన్నా. కష్టాలు పోగొట్టే బీరుతో. ఆత్మలతో మాట్లాడుతూ ఉంటారు కదా కొందరు. ఈ అమ్మాయి ఏంటి తంత్ర విద్యలు ఏమైనా నేర్చుకుందా? ఆత్మతో మాట్లాడతానంటుంది. అందాన్ని పొగుడుకుంటూ అద్దంతో మాట్లాడుతాం. అబ్బో, మా దగ్గర ఉండే ఆన్సర్. మనం మనుషులతో కాకుండా ఎక్కువగా వేటితో మాట్లాడుతూ ఉంటాము? A కుక్కలతో, B మొక్కలతో, C బొమ్మలతో, D ఫోటోలతో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం మనుషులతో కాకుండా ఎక్కువగా వేటితో మాట్లాడుతూ ఉంటాము? కుక్కలతో, మొక్కలతో. పరవాన్నం టీం బజర్ నొక్కారు. చూద్దాం ఏం ఆన్సర్ చెప్తారు. చెప్పండి పరవాన్నం టీం. కుక్కలతో. పెట్టండి ఆప్షన్ ఏ మీద. 50,000. రైట్ రాంగ్ కూడా ఇక్కడ మేము పెట్టాలి కదా. రైటేనా వీళ్ళ ఆన్సర్? సో మీరు కూడా 50,000 పెట్టారు. కరెక్ట్ అయితే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది. మీరు అనుకున్నది కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ 2 టైమ్స్ పెరుగుతుంది. కానీ రాంగ్ అయితే ఇద్దరికి పెట్టిన డబ్బులు పోతాయి. ఎస్, చూద్దాము రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్. మీకు 2 రెట్లండి, అంతే, అది 2 రెట్లే. సరే, సెకండ్ క్వశ్చన్. ఎలాంటప్పుడు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో లేవో అని చెక్ చేసుకుంటాము? A దొంగతనం చేసేటప్పుడు, B లవర్ కిస్ చేస్తున్నప్పుడు, C కాలేజ్ గోడ దూకేటప్పుడు, D బిల్ కట్టకుండా వెళ్ళాలనుకుంటున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటప్పుడు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో లేవో అని చెక్ చేసుకుంటాము? దొంగతనం చేసేటప్పుడు, లవర్ కిస్ చేస్తున్నప్పుడు. అండ్ బజర్ నొక్కారు పులిహోర టీం. దొంగతనం చేసేటప్పుడు. ఇగో మేము 1,00,000 పెట్టాము. దొంగతనం చేసేటప్పుడు అదెందుకు చెప్పారో ఏమిటో. ఎనీవే, ఇది రైటా రాంగా? రైట్ అని. రైట్. 50,000. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. డిజెటిల్లు పేరు కాన్ని స్టైల్ వేరు పెళ్లికి ఉంటే చాలు పంతులతో పనే లేదు. డబుల్ డబుల్. మీ అమౌంట్ డబుల్ కాదు, డబుల్ అయింది. ట్రిపుల్ అయింది. 3 లక్షలు. 3 లక్షలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అబ్బాయిలు చూస్తున్నారని తెలిసి అమ్మాయిలు ఎలాంటి ఓవర్ యాక్షన్ చేస్తారు? A అతిగా నవ్వడం, B స్టైల్ గా తినడం, C అల్లరి చేయడం, D అటు ఇటు కావాలని తిరగడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు చూస్తున్నారని తెలిసి అమ్మాయిలు ఎలాంటి ఓవర్ యాక్షన్ చేస్తారు? అతిగా నవ్వడం, స్టైల్ గా తినడం. చెప్పండి పులిహోర. స్టైల్ గా తింటుంటారు. స్టైల్ గా తినడం. ఎంత పెడతారు? ఒక 50 పెడతాను.
మీరు దేని మీద పెట్టారు బియా? ఇంగుడు లక్ష రాంగ్. బాగా ఆలోచించారా? మీరు కాదు కాదనుకుంటున్నారా? కాదు కాదు బీనే బీనే ఉషా ఉషా నువ్వేమనుకుంటున్నావు? ఈ ఉష్క ఓటెత్తున్నా కానీ ఇంకేం చేసేది ఉంది. ఓకే చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా అరే వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా అయ్యో తినటం అనేది అన్ని చోట్ల చేయం కదా, నవ్వడం అనేది ఎక్కడైనా చేయొచ్చు. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. యూత్ ఎక్కువగా ఏ రోజు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు? ఏ వ్యాలంటైన్స్ డే, బి ఫ్రెండ్షిప్ డే, సి ఫేర్వెల్ డే అండ్ డి బర్త్డే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యూత్ ఎక్కువగా ఏ రోజు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు? వ్యాలంటైన్స్ డే, ఫ్రెండ్షిప్ డే. చెప్పండి చెప్పండి. ఫేర్వెల్ డే. 50,000. ఓకే వీళ్ళు ఆప్షన్ సి మీద పెట్టారు 50,000. మేము రాంగ్ అని 50 పెడుతున్నాం. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. ఆ 50,000 ఇలా ఇవ్వండి. ఇలా ఇవ్వండి. మీకు డబుల్ అయింది కాబట్టి రాంగ్ అన్నారు. మీ ఆన్సర్ కి మీకు డబుల్ వచ్చేసాయి. ఫేర్వెల్ డే నాడు వెళ్ళిపోతున్నప్పుడు ఇచ్చుకుంటాం. అది ఇయర్లీ వన్స్ వస్తుంది. బర్త్డేస్ అంటే ప్రతి ఒక్కరికి బర్త్డేస్ రిపీట్ అవుతుంది. అమ్మా బర్త్డే కూడా ఇయర్లీ వన్స్ కానీ చాలా బర్త్డేస్ జరుగుతాయి. కరెక్ట్ అలా చెప్పావు బాగుంది. కవరేజ్ ఆఫ్ ఇండియా అంటారు దీన్ని. ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఇప్పటి వరకు మీకు వచ్చినటువంటి డబ్బులు ఇంకా మీవి కాదు. మొత్తం డబ్బులు ఇంకోళ్ళ దగ్గరికి లేదా మొత్తం డబ్బులు వేరే టీం వాళ్ళకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే తార్మార్ తక్కర్మార్. తార్మార్ తక్కర్మార్ లో మొత్తం 3 లెవెల్స్ ఉన్నాయి. లీడ్ లో ఉండేటువంటి టీం వాళ్ళకి మేము 2 టాపిక్స్ ఇస్తాం. వాళ్ళు అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. అదే టాపిక్ రిలేటెడ్ గా 2 టీమ్స్ ఆడాల్సి ఉంటుంది. టాపిక్ రిలేటెడ్ ఫోటోస్ స్క్రీన్ మీద వస్తాయి. స్క్రీన్ మీద వచ్చిన వాటివి మీరు ఆన్సర్లు చెప్పాలి. మీరు ఆన్సర్ చెప్పడానికి 5 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. మీరు ఈ రెడ్ లైట్ మిమ్మల్ని తాకే లోపల రైట్ ఆన్సర్ చెప్పకపోతే ఆ లెవెల్ మీరు ఓడిపోయినట్టు. ఫస్ట్ లెవెల్ ఓడిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు సంపాదించిన అమౌంట్ లో 25% ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్ ఓడిపోతే 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్ ఓడిపోతే 100% ఇచ్చేయాలి. అంటే ఇంకో టీం విన్ అయిపోతుంది. సో మీరే లీడ్ లో ఉన్నారు. పరవాన్నం టీం టాపిక్స్. ఏ టిఫిన్స్, కొన్ని టిఫిన్ల ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. లేదా బి క్రీడలు, కొన్ని క్రికెట్ దేశముల షార్ట్ ఫామ్స్ వేస్తాము, వాటి పూర్తి పేర్లు చెప్పాలి. క్రీడలు అన్నమాట. కొన్ని టీమ్స్ షార్ట్ ఫామ్స్ వేస్తాం, అది ఏ కంట్రీనో మీరు చెప్పాలి. మీరిద్దరు ఉండండి. డన్ లహరి ఉంటుంది. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇండియా. రైట్. న్యూజిలాండ్. రైట్. సౌత్ ఆఫ్రికా. రైట్. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. రైట్. ఇంగ్లాండ్. ఇంగ్లాండ్. రైట్. పాకిస్తాన్. కరెక్ట్. శ్రీలంక. రైట్. వెస్ట్ ఇండీస్. రైట్. బంగ్లాదేశ్. రైట్. ఐర్లాండ్. రైట్. ఆఫ్ఘనిస్తాన్. రైట్. న్యూజిలాండ్. నెదర్లాండ్. నెదర్లాండ్. రైట్. ఓమ్నియా. గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. ఒమాన్. రైట్. లెవెల్ 1 మన పరవాన్నం టీం వాళ్ళు యు లూజ్ ఇట్. 25% అమౌంట్ ఇచ్చేయండి.
ఎనీవే మీరు 25% అమౌంట్ ఇచ్చేశారు. పులిహోర టీం లీడ్ లోకి వచ్చేసారు. మీరు ఇప్పుడు టాపిక్ సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని గెలుచుకున్నారు. సెకండ్ లెవెల్ టాపిక్స్. రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాల ఆకారాలు వేస్తాము, అది ఏ రాష్ట్రమో చెప్పాలి. రెండోది సినిమా, కొంతమంది హీరోయిన్ పోస్టర్లు వేస్తాము, అది ఏ సినిమా పోస్టరో చెప్పాలి. సినిమా. లెవెల్ 2 టాపిక్ సెలెక్టెడ్ సినిమా. లెవెల్ 2 ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ అవతల టీం కి ఇచ్చేయాల్సి ఉంటుంది. రెడీ? మీతోనే మొదలు పెడుతున్నాం. పులిహోర టీం, యోర్ టైం స్టార్ట్స్ నౌ. సినిమా పేరు చంద్రముఖి. రైట్. పుష్ప. రైట్. బొమ్మరిల్లు. రైట్. సీతారామం. రైట్. ఇది మహేష్ బాబు సినిమా. కాదు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. 50%. గబ్బర్ సింగ్. అలా సెకండ్ లెవెల్ అయ్యేసరికల్లా మళ్ళీ పరవాన్నం టీం వాళ్ళు లీడ్ లోకి వచ్చేసారు. ఎనీవే లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ 100% ఒక టీం వాళ్ళు విన్ అవుతారు. చూద్దాం ఆ డబ్బులంతా ఎవరి దగ్గరికి వెళ్తాయో. తార్మార్ తక్కర్మార్. టాపిక్స్. గణితం, కొన్ని తీసివేతలు వేస్తాము, వాటి సమాధానం చెప్పాలి. లేదా భాషలు, కొన్ని పదాలు వేస్తాము, అది ఏ భాషో చెప్పాలి. ఓకే, లాంగ్వేజ్. లాంగ్వేజ్. ఓకే, మేము పలు భాషల్లో అమ్మ అనే పదం రాస్తాం, ఆ భాష ఏంటో చెప్పాలి మీరు. ఆల్ ది బెస్ట్. 100% అమౌంట్ ఒక టీంకి వెళ్ళిపోతుంది. యోర్ టైం స్టార్ట్స్ నౌ. తెలుగు. తెలుగు రైట్. ఇంగ్లీష్. ఇంగ్లీష్ రైట్. తమిళ్. అమ్మ రైట్. హిందీ. హిందీ మా రైట్. మలయాళం. అమ్మ మలయాళం రైట్. ఒరిస్సా. ఇవ్వండి, అది కన్నడ. ఎనీవే మీరు గెలిచారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ విన్నింగ్ స్పీచ్. చాలా 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించినందుకు మీకు కూడా చాలా చాలా Thank థ్యాంక్స్. you. మళ్ళీ కలుద్దాము వచ్చే మంగళవారం. ఎన్ సుమా అడ్డా. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్ నైట్ అండ్ బై బై.